బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఇందులో భాగంగా 3 గంటలకు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఢిల్లీ చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇవాళ 3 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొనున్నారు భట్టి. సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చే సూచనలను కేంద్రం పరిశీలించి బడ్జెట్లో పరిగణలోకి తీసుకోనుంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు సమావేశాలు నిర్వహించనుంది కేంద్రం. తొలి దశ సమావేశాలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనుంది కేంద్రం. బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఇందులో భాగంగా 3 గంటలకు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఢిల్లీకి చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇవాళ 3 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొనున్నారు భట్టి. సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చే సూచనలను కేంద్రం పరిశీలించి బడ్జెట్లో పరిగణలోకి తీసుకోనుంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు సమావేశాలు నిర్వహించనుంది కేంద్రం. తొలి దశ సమావేశాలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనుంది కేంద్రం. బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఇందులో భాగంగా 3 గంటలకు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇవాళ 3 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొనున్నారు భట్టి. సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చే సూచనలు కేంద్రం పరిశీలించి బడ్జెట్లో పరిగణలోకి తీసుకోనుంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు సమావేశాలు నిర్వహించనుంది కేంద్రం. తొలి దశ సమావేశాలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనుంది కేంద్రం. రైట్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మదర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మదర్, ఆర్థిక మంత్రులతో నిర్మల భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు ఢిల్లీకి ఎవరెవరు చేరుకున్నారు? బడ్జెట్ ప్రిపరేషన్కి సంబంధించి అన్ని వర్గాల అభిప్రాయాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో నిర్మలా సీతారామన్ వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. మొన్న చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇక ఈరోజు కీలకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులతోటి కీలక సమావేశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహిస్తుంది. అశోక ఈ భేటీ జరుగుతుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయేటువంటి సమావేశానికి హాజరు కాబోతున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్కి సంబంధించి మీటింగ్ కాబట్టి వారి రాష్ట్రాల్లో వారికి ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వారికి రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఈ సమావేశంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులను పరిశీలన తీసుకొని ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు అనేది కూడా జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గత కొంత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించి నిధులు కావచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కేంద్ర బడ్జెట్ సందర్భంలోనే చాలా వరకు రాష్ట్రాలకు ఎక్కువ సంఖ్యలో నిధులు అనేది కూడా ఎక్కువ మొత్తంలో నిధులు అనేది కూడా గ్రాంట్ అవుతున్నట్టు. లాస్ట్ టైం బడ్జెట్లో బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ ప్రియారిటీ అనేది కూడా ఇచ్చారు. అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ప్రధానిని కావచ్చు, లేకపోతే ఆర్థిక మంత్రి కలిసిన ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి నిధుల విషయంలో కావచ్చు, అలాగే రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వాటన్నిటినీ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా అనేక మార్లు విజ్ఞప్తి అనేది కూడా చేశారు. ఇక తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 కావచ్చు, లేకపోతే మూసీ పునర్జీవానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకుంటుంది. వాటికి అవసరమైనటువంటి ఆర్థిక సాయం కావచ్చు, విద్యా సంస్థలు, ఇట్లా చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటి విషయంలో ఈరోజు జరగబోయేటువంటి ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా జీరాంజీ పథకాన్ని కొత్తగా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాలపైన భారం అనేది కూడా పడతా ఉంది. సుమారు 40% మేరకు రాష్ట్రాల నిధులు అనేది కూడా భరించాల్సినటువంటి
చిన్న రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రాలపైన ఎక్కువగా బర్డెన్ పడేటువంటి అవకాశం ఉంది. ఒక తెలంగాణ పైన సుమారు 3,000 కోట్లు అదనంగా బర్డెన్ పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి ఎక్సెస్ నిధులు అనేది కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. ఇక వాటితో పాటు కొత్తగా జిఎస్టీకి సంబంధించినటువంటి సంస్కరణలు కూడా తీసుకొచ్చారు కాబట్టి వాటి ద్వారా ఏర్పడేటువంటి బర్డెన్ కూడా రాష్ట్రాలపైన ఉంది. ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలు అలాగే గతంలోనే ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. విపక్షాలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలపైన కొంత కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందనేటువంటి దిశగా ఒక మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఆ మీటింగ్లో వచ్చినటువంటి అన్ని అంశాలను కూడా ఈ రోజు జరగబోయేటువంటి ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్రం దృష్టికి తెలంగాణ నుంచి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి నిధుల విషయంలో లాస్ట్ టైం ఎట్లాగో లాస్ట్ బడ్జెట్లో ఇవ్వలేదు కాబట్టి ఈసారైనా బడ్జెట్లో కొంత తెలంగాణకు ఎక్కువగా ప్రయోజనం కలిగేలాగా నిధుల విడుదల విషయంలో కావచ్చు, కేంద్ర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, తెలంగాణకు కొంత ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. అయితే అవి ఏ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పరిగణలోకి తీసుకుంటారు ఏందనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా బడ్జెట్ సెషన్స్ జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు జరుగుతాయి. దాంట్లో 28వ తారీఖునే రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఇక ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఈ కసరత్తు అంతా కూడా జరుపుతా ఉన్నారు. చంద్రిక.